హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మనం లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ చేసాం ఎల్ఐసి గురించి. ఎల్ఐసి పాలసీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి కంపెనీస్ ఎలా ఉంటాయి, ఎల్ఐసి ఏజెన్సీ వర్క్ ఎలా ఉంటుంది, ఎల్ఐసిలో ప్రీమియమ్స్ కానీ ఎల్ఐసిలో ఉండే స్కీమ్స్ కానీ మన లైఫ్కి ఎంత యూజ్ అవుతాయి అనే విషయం మనం తెలుసుకున్నాం సార్ దగ్గర మాట్లాడి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన డైలీ లైఫ్లో. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే హాస్పిటల్ పోయినప్పుడు కానీ ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి అడగడం మనం విన్నాం. అంటే అదొక సేఫ్టీ ప్లేస్మెంట్ మోడల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సో అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి, అసలు ఈ కంపెనీస్ ఎలా ఉన్నాయి, సో ఇలా అన్ని విషయాలు మనం శ్రీనివాస్ గారితో మాట్లాడి అన్నీ తెలుసుకుందాం. ముందుగా సార్ని మనం వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎక్స్పెన్సెస్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అది ప్రీ హాస్పిటల్ అవ్వచ్చు, పోస్ట్ హాస్పిటల్ అవ్వచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీరు వేటికి మీరు ఖర్చు పెడతారు? అంటే ఏ బెనిఫిట్స్ లో ఖర్చు పెడుతుంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? జనరల్ గా అండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డిస్కస్ చేసినట్టు హాస్పిటలైజేషన్ అయిన తర్వాత రకరకాల ఖర్చులు ఉంటాయి. అవును. ఒకటి ఫస్ట్ వెళ్ళంగానే రూమ్ లో చేర్పిస్తారు, రూమ్ రెంట్ ఛార్జెస్. అవును. తర్వాత కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. 15 రోజుల ముందు మేము చేయించుకున్నాం రిపోర్ట్స్ చేసినా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏముంది అని అసెస్ చేసుకోవడానికి మెడికల్ టెస్ట్లు చేయిస్తారు. తర్వాత ఆపరేషన్ ఏమైనా చేయాలంటే కనుక ఐసీయూ ఛార్జెస్ అని ఉంటాయి. తర్వాత ఎన్ని రోజులు మన హాస్పిటల్ ఉంటే వాటికి సంబంధించిన మెడిసిన్స్, వీటికి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు. తర్వాత ఆపరేషన్ చేసినందుకు సర్జరీ ఛార్జెస్ ఉంటాయి. ఐసీయూ ఛార్జెస్, నర్సింగ్ ఛార్జెస్ కాకుండా ఆపరేషన్ ఆర్గనైజ్ చేసి కండక్ట్ చేసినందుకు డాక్టర్ ఆయన ఫీజు తీసుకుంటారు, ఆపరేషన్ ఛార్జెస్ అంటారు. ఇవన్నీ మనకి కవర్ అవుతాయండి. అయితే దీంట్లో ఐఆర్డిఏ పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి కొన్ని ఫీచర్స్, కొన్ని ఖర్చులు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి ఎట్లా అంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ అని, అంటే ఆ సందర్భంగా 5 రోజులు ఇచ్చిన మన ఫుడ్, తర్వాత కాస్మెటిక్ రిలేటెడ్ ఛార్జెస్, లాండ్రీ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంకా చెప్పుకోవాలంటే రూమ్ రెంట్స్ అని, ఐసీయూ ఛార్జెస్ అని, ఇలాంటివన్నీ మొత్తం టోటల్ గా కవరేజ్ చేస్తాయండి. కొన్ని ఖర్చులు మాత్రం నేను ఇంత ముందు చెప్పినట్టు అవి కవర్ చేయవు, అవి ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. అది పర్సనల్ గా పెట్టుకోవాలి. అవి పర్సనల్ గా పెట్టుకోవాలి. అన్ని పెట్టాలంటే ఎవరైనా ఉంటుందండి. దానికి కూడా కొన్ని రైడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కవర్ అయ్యే రైడర్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఆప్షనల్ రైడర్స్ అంటాం. ఓకే. అంటే క్లెయిమ్ ప్రొటెక్టర్ అని ఒక రైడర్. దీంట్లో మన రిజిస్ట్రేషన్ ఫీజు, గ్లోవ్స్ కానీ, డిస్పోజబుల్స్ కానీ, ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, తర్వాత మనకి ఆర్థోపెడిక్ కేసెస్ లో బ్రేసెస్ అండ్ బెల్ట్స్ అని అంటుంటాం మనం, నడుముకు పెట్టుకునేది, ఇట్లాంటివి కానీ, లాండ్రీ ఎక్స్పెన్సెస్, వీటి మొత్తాన్ని కవర్ చేస్తాం. అంటే మనకి 5 లక్షలు కవరేజ్ ఉంటే 4,90,000 అయితే కనుక 5 లక్షలు అయినా సరే 5 లక్షలు 100% పే చేసే రైటర్ అనమాట. సూపర్. దాన్ని క్లెయిమ్ ప్రొటెక్టర్ అంటారు. ఓకే సార్. ఇది కాకుండా మనం ఇంత ముందు చెప్పినట్టు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే సార్. దాని తర్వాత మరి ఎలాంటి ట్రీట్మెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుందంటే ఆయుష్ అని అంటామండి, AYUSH. అంటే మనం ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి. జనరల్ గా పాపులర్ గా ఫేమస్ అయింది ఏంటంటే అలోపతిక్. ఇది కాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, యోగా ఉంటుంది, సిద్ధ ఉంటుంది, హోమియోపతి ఉంటుంది, ఇట్లా యునానీ ఉంటుంది. వీటికి రిలేటెడ్ ఏ రిలేటెడ్ ట్రీట్మెంట్ అయినా సరే వీటన్నిటికీ మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. ఓకే సార్. వాళ్ళకున్న కండిషన్స్, బెడ్స్ ఉండాలి, ఈ ఫెసిలిటీస్ ఉండాలి, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలి, ఆపరేషన్స్ థియేటర్స్ కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళ ట్రీట్మెంట్ సంబంధించిన ఆ ఫెసిలిటీస్ కనుక ఫుల్ఫిల్ అయితే ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వర్తిస్తుంది. ఓకే సార్. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం డోనార్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. అంటే సపోజ్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది, వేరే అతను డోనార్
కిడ్నీ ఇవ్వడానికి అతనికి ఉన్న ఒక కిడ్నీ ఇవ్వడానికి. సో డోనార్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ కిడ్నీ ఎవరైతే కిడ్నీ దాత ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసినందుకు అక్కడైనా ఆయనకైనా ఆపరేషన్ ఖర్చులు కూడా భరిస్తుంది. తర్వాత మనకి ఏదైనా సిమ్టమ్స్ కనపడంగానే మనం హాస్పిటలైజేషన్ వెళ్ళటానికి మనం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ నార్మల్ గా వెళ్లకుండా అంబులెన్స్ తీసుకుంటాం. ఈ రోడ్ అంబులెన్స్ అనేది బేసిక్ ఫీచర్స్ లో కవర్ అవుతుందండి. ఓకే సార్. ఓకే, తర్వాత నో క్లెయిమ్ బోనస్ ఇంత ముందు మనం చెప్పినప్పుడు ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ కనుక లేకపోతే 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ పెరుగుతూ వస్తుంది అప్ టు 50% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్. అంటే 5 lakhs ఇంకొక 2.5 lakhs వరకు ఆటోమేటిక్ గా క్లెయిమ్ లేని ఇయర్స్ కన్నిటిగా వస్తుంది. క్లెయిమ్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ తగ్గిస్తారు. ఇవి కాకుండా కొన్ని మనకి ఆప్షనల్ రైడర్స్ ఉంటాయండి. ఫస్ట్ చెప్పింది నేను పోస్ట్ అదే మొత్తం క్లెయిమ్ ప్రొటెక్టర్ అనేది మొత్తం 100% ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేది. సెకండ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రేట్ కవరేజ్ అని అంటారు. ఇన్ఫ్లేషన్ రేట్ కవరేజ్ అంటే ఎవ్రీ ఇయర్ మనం మరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి కదా, మరి పెరిగినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంతైతే ఉందో జనరల్ గా ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ కానీ 14% చొప్పున పెరుగుతున్నాయండి. యావరేజ్ గా ఇండియాలో జనరల్ ఇన్ఫ్లేషన్ రేటే 7% ఉంటే దానికి డబుల్ ఉంటుంది. అందుకని అంత ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చి మన హాస్పిటలైజేషన్ వచ్చి ఒక వారం రోజులు కనుక హాస్పిటలైజ్ అయితే కనుక మనకి లక్షల్లో ఖర్చు వెళ్ళిపోతుంది అట్లా. సో ఈ పాలసీస్ తీసుకోవటం వల్ల ఆ ఖర్చుని మనం పే చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అవును సార్. సో ఇది కాకుండా కొన్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్, ఒక ఊరు నుంచి వేరే ఊరికి డోనార్ ని షిఫ్ట్ చేయటంలో ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ కూడా కొన్ని ఇస్తారు. అంటే అతనికి ఫ్లైట్ ద్వారా తెచ్చినందుకు ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ ఆ హాస్పిటల్ కి అన్ఇంటరప్టెడ్ ట్రాఫిక్ ఏం లేకుండా వాళ్ళకి తీసుకొస్తారు. వాటికైనా స్పెషల్ ఖర్చు కూడా ఈ ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ తీసుకోవడం వల్ల మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మెటర్నిటీ బెనిఫిట్ అనేది జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 years లో వాళ్ళు చిల్డ్రన్స్ ప్లాన్ చేసుకుంటే ఆ మెటర్నిటీ కవరేజ్ కూడా నార్మల్ డెలివరీ అయితే ఒక ఖర్చు, సిజేరియన్ అయితే ఇంకో ఖర్చు, ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఇస్తారు. కానీ దానికి జనరల్ గా 2 to 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్ని స్పెషల్ రైడర్స్ ఇచ్చినప్పుడు జనరల్ గా 2 to 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది కాకుండా వీటిలో కొన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. డే కేర్ ట్రీట్మెంట్స్ అంటే మన హాస్పిటల్లో ఇంత ముందు మనం డిస్కస్ చేసినట్టు 24 hours హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేని ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటికీ అంటే పోస్ట్ పోనబుల్ ట్రీట్మెంట్స్ అంటారు. కొన్నేమో పోస్ట్ పోనబుల్ ట్రీట్మెంట్స్, కొన్నేమో డే కేర్ ట్రీట్మెంట్స్. డే కేర్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉంటుంది, దానికి 24 hours హాస్పిటలైజేషన్ అవసరం. వాళ్ళు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. అబ్జర్వేషన్ ఒక 2-3 hours కొంచెం ఒక హాఫ్ డే లోపల పంపించేస్తారు. అట్లాగే టాన్సిల్స్ ఆపరేషన్ మార్నింగ్ టు ఈవినింగ్ లోపల మనం హాస్పిటలైజేషన్ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కానీ వీటన్నిటికీ జనరల్ గా వెయిటింగ్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది. ఎందుకంటే మనం పాలసీ తీసుకున్న వెంటనే 10 రోజుల్లో వెళ్తే మరి అక్కడ కంపెనీ కూడా నష్టం కదా. అంటే ఆల్రెడీ అతనికి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంది, పాలసీ తీసుకుని నేను ఆ ఖర్చు నేను అవాయిడ్ చేసుకుంటా అంటే అది కాదు. నాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కానీ నేను ఫ్యూచర్ ప్రొటెక్షన్ గురించి ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేయడానికి తీసుకుంటున్నాను అన్నప్పుడు జనరల్ గా వెయిటింగ్ పీరియడ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే కిడ్నీ స్టోన్స్ అంటాం, ఇవన్నీ మనకి పోస్ట్ పోనబుల్ ట్రీట్మెంట్స్ కింద. లేడీస్ కి వచ్చేసి సిట్స్ అని, తర్వాత హిస్టరెక్టమీ ఆపరేషన్స్ అని, కిడ్నీ స్టోన్స్ అని, ఇలాంటి కొన్ని కండిషన్స్ కి వాళ్ళు ఖర్చులకి ఇస్తారు మొత్తం. కానీ 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.